హాయ్ గాయ్స్, నేను మీ ప్రీతం. వెల్కమ్ బ్యాక్ టు టెక్నికల్ ప్రీతం యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఇది నా థర్డ్ వీడియో ఛానల్ది. సో ఈ వీడియోలో నేను తమ్నెల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నా గాయ్స్. సో ఒక అప్లికేషన్ అయితే ఉండాలి, అదే పిక్సెల్ యాప్. సో చూడొచ్చు, నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నా రెడ్ దాంతో. సో గాయ్స్, ఇదే గాయ్స్ పిక్సెల్ యాప్. సో ఓపెన్ అయితే చేసుకోవాలి గాయ్స్. సో నేనైతే ఓపెన్ చేసిన. సో ఇలా ఒకటి ఉంటుంది స్టార్టింగ్ పేజ్. సో ఇది మన థంబ్నెయిల్ సైజ్ అయితే కాదు, 3 డాట్ ఉంటుంది. దానిలో ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. సో ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, చూడొచ్చు. దాన్ని కస్టమ్ అని ఉంటుంది. యూట్యూబ్ థంబ్నెయిల్ అని పెట్టాలి గాయస్. ఓకే అని వత్తాలి. సో గాయస్, ఇది మన థంబ్నెయిల్ సైజు. సో ఇప్పుడు కింద సెక్షన్ చూడొచ్చు, ఒక్కొక్క సెక్షన్ ఫాంట్ది ఓవర్లీ అట్లుంటుంది గాయస్. సో ఇప్పుడు నేను థర్డ్ సెక్షన్లో కలర్ అయితే చేంజ్ చేసిన. ఫోర్త్ సెక్షన్లో సో బ్లాక్ అయితే పెట్టుకుందాం గాయస్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తా. సో అంటే బ్యాక్గ్రౌండ్ అంటే నా ఫోటో యాడ్ చేస్తా అంటే ఉంటుంది కదా గాయస్. సో ఇప్పుడు అంటే ఇంపోర్ట్ అని ఆప్షన్ అవుతుంది. సో నేనైతే నా ఆల్బమ్స్ నుంచి తీసుకుంటున్నా. సో ఇది నా ఫైల్. సో గాయస్, ఇప్పుడు మనం అయితే ఆల్బమ్స్ అయితే ఓపెన్ చేసినాం. సో అయితే ఒక పిక్ అయితే తీసుకుందాం. సో ఇది కాదు గాయస్, మనం బ్యాక్గ్రౌండ్ తీయంది కావాలి కదా. సో గాయస్, మళ్ళా ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, సో ఇది కాదు గాయస్, ఇది కూడా కాదు, డిలీట్ చేద్దాం. ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, సో ఇది గాయస్, ఇది పిఎన్జీ ఫైల్. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపించదు. సో గాయస్, దీనైతే స్మాల్ చేసుకుంటున్నా. సో ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలో అది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడెడ్ ఉంది ఒక షార్ట్లో. సో అది మీరు చూడొచ్చు. సో గాయస్, నా ఫోటోని అయితే సెట్ చేసిన. ఇప్పుడైతే మనం టెక్స్ట్ యాడ్ చేయాలి. సో టెక్స్ట్ యాడ్ చేస్తున్నా, న్యూ టెక్స్ట్. సో గాయస్, ఏ ఆప్షన్ వచ్చి ఎడిట్ ఆప్షన్ కొట్టాలి. సో గాయస్, నేను రాస్తున్నా ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ అని. సో గాయస్, హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్, THUMBANAIL, హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్. సో ఓకే అయితే వచ్చేసిన. సో ఇది కొంచెం చిన్న సైజులో ఉంది కాబట్టి కొంచెం స్క్రోల్ ఇచ్చాడని సైజ్ కూడా పెంచవచ్చు గాయస్. సో గాయస్, కొంచెం చాలు గాయస్ ఇంత. సో టెక్ ఆప్షన్ అయితే వచ్చేద్దాం. సో గాయస్, ఇప్పుడు కింద రోలో మళ్ళా రాద్దాం. సో ఎడిట్, హౌ టు మేక్ థంబ్నెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ యూట్యూబ్ ఇన్ తెలుగు అని రాస్తున్నాం. సో గాయస్, ఫర్ వీడియోస్ ఇన్ తెలుగు అని రాస్తున్నా. సో గాయస్, నేనైతే రాసేసిన. ఓకే అని వత్తాలి. సో గాయస్, ఓకే అని వచ్చిన. ఇది కూడా కొంచెం సైజ్ చిన్నగా ఉంది. సో దీన్ని కూడా పెద్దగా చేసుకుందాం. సో టెక్స్ట్లో పోయి ఇంత సరిపోతుంది గాయస్. సో ఓకే ఆప్షన్ అయితే వచ్చేస్తున్నా. సో ఓకే ఆప్షన్ అయితే వచ్చేసిన. సో మనం వీటి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తా గాయస్ మీకు. ఏ ఆప్షన్ వస్తున్నాం కదా. సో గాయస్, ఈడొక ఆప్షన్ ఉంటుంది కలర్ అని, చూపిస్తున్నా గాయస్. సో చూడొచ్చు మీరు. సో గాయస్, ఇడ చూడొచ్చు. సో ఈ కలర్స్. సో మనం ఈ కలర్ మంచి లేదు, వేరే కలర్ పెట్టుకుందాం. కింద ఇంకో ఆప్షన్ ఉంది గాయస్. సో ఆ కలర్ మంచిగా ఉంది. సో చూడొచ్చు, కింద ఒక ఆప్షన్ ఉంది. సో మార్కర్తో చూపిస్తా. సో చూడండి గాయస్. సో ఇది గాయస్ ఆప్షన్. ఇది ఇంకా మంచిగా ఉంటుంది షాడోతోని. సో మన బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. సో మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో మనం వీడియోస్కి పెట్టుకోవచ్చు ఇక. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. సబ్స్క్రైబ్ మై వీడియో గాయస్. లైక్ టార్గెట్ వచ్చేసి 20 lakhs గాయస్. బాయ్ గాయస్, బాయ్.